హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇలా తాగేస్తుందనుకుంటున్నారా? ఇదేంటంటే రాగి జావ అండి. రాగి జావని ఇలా గ్లాస్‌తో తాగొచ్చు, స్పూన్‌తో తినొచ్చు. 2 బెనిఫిట్స్ ఆఫ్ రాగి జావ అనమాట. సో, ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం మరి. ఇలా ఒక మందపాటి బౌల్ తీసుకునేసి, అందులోకి మనకి ఎన్ని అవసరమో అన్ని వాటర్ తీసుకోండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ తీసుకున్నాను. అందులోకి సరిపడా బెల్లము అండ్ కొంచెం యాలక ఒక్కటే వేసాను. స్మెల్ కోసము మంచిగుంటదనేసి. సో, ఈ రెండింటిని కలిపి స్టవ్ పైన పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అయితే వీటిని ఉడికిచ్చాలి. ఎందుకంటే మరీ త్వరగా ఉడికిపోతే స్మెల్ సరిగ్గా ఉండదు. రాగి జావ టేస్ట్ కూడా మంచిగుండదనమాట. దానికోసమని ఒక బౌల్ తీసుకునేసి 2 పెద్ద స్పూన్స్ అంత రాగి పిండిని తీసుకోవాలి. దానిని కొద్ది కొద్దిగా వాటర్ ఏసుకుంటూ జారుగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా. ఉండలుంటే మనము ఇప్పుడు బెల్లం నీళ్ళల్లో వేస్తే ఇది మళ్ళీ ఉండలు కట్టేస్తది. దానికోసమని ఇలా వాటరీగా ఉండలు లేకుండా దీన్ని కలిపి పక్కన పెట్టేసేయండి. తర్వాత చూడండి బెల్లం నీళ్ళైతే ఉడుకుతున్నాయి. ఇలా ఉడికేటప్పుడే మనం ముందుగా కలుపుకున్నటువంటి రాగి పిండిని ఇందులోకి యాడ్ చేస్తే కొంచెం ఉడుకుతది. పచ్చి వాసన రాకుండా రాగి జావ టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే హెల్తీ కదా! టీలు, కాఫీలు తాగకుండా మార్నింగ్ టైంలో ఇదొక్కటి తాగితే డైట్‌కి కూడా చాలా మంచిది. ఒక గ్లాస్ తాగితే ఆకలి అంతగా వేయదు. అండ్ హిమోగ్లోబిన్ కూడా రక్తం కూడా పడతది బాగా. రాగిని తీసుకుంటున్నాం కదా! రాగి పిండిని దానికోసమని. సో, ఇలా రోజు ఒక గ్లాస్ తాగడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు రాగి పిండి కొంచెం ఉడికిపోయింది కదా! ఇలా కాచి పక్కన పెట్టుకున్న పాలని ఇందులోకి యాడ్ చేయండి. పాలకి పాలల్లో కాల్షియం ఉంటది కదా! మనకు కాల్షియం కూడా యాడ్ అయిపోతది రాగి జావలో. అండ్ టేస్ట్ కూడా మంచిగా పెరుగుతది. సో, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇంకా మనం కొంచెం తీపిని అంటే మనకి బెల్లం సరిపోయిందా లేదా అని సరిచూసుకొని దించేయడమే అనమాట. ఎందుకంటే పాలు ఆల్రెడీ కాగినవే కాబట్టి అంత ఎక్కువ సేపు మరిగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ప్లెయిన్‌గా తాగడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీరు కాజు పెలుకులు కానీ, అంటే కాజు ముక్కలు కానీ, బాదం ముక్కలు కానీ వేసుకొని కొంచెం తింటూ, తాగుతూ ఉండొచ్చు. చాలా మంచిగా అనిపిస్తది టేస్టు. మీరెప్పుడూ ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ మోడల్‌లో అయితే మీరు రాగి జావా రెడీ చేసుకొని తాగండి. వెయిట్ లాస్‌కి అండ్ హిమోగ్లోబిన్‌కి, కాల్షియంకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన వీడియోస్‌ని ఇంకా ఫాలో చేయాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.